కొలిసిస్తున్నారు భగవంతుడు సింగాల తెల్లే నాడు ఎత్తుకొని కన్న తెల్ల ఉండేటి తెరవాలో వెళ్ళబెడికి దేవుడా అక్కడ కన్న తల్లి అడుగుల సప్పుడు ఉన్నది అమ్మవారి కాపురి 60 ఏళ్ళ పెద్ద మనిషి కాపురి ఇలవదేవి కొడుకు అడుగులు అడిగి ఇడిసి పెట్టుకోని ఓ కొడుగా వల్లయ్యా ఇద్దరు దొడ్డలు ఎక్కడికి చేసినావు ఏడికెళ్ళి చేసినావు మల్లేషా నాకు ముందు చెప్పవురా నీలమ్మదేవి మన అదనంలో బయటకెళ్ళిపోయి 3 సోళ్ళ జొన్నలు తీసుకొచ్చింది అవ్వా ఓ తల్లి నీలమ్మదేవి బయటికి వెళ్ళిపోయి అదినే ఉలలక్కి దేవి బయటికి వెళ్ళిపోయి నేను తెచ్చిన మాయమో 3 సొల్ల జొన్నలకు ముత్తు మిరస పెచ్చులాట మాయమ్మో అమ్మవారు నీలమదేవి ఆనాడు ఒకరిని ఎప్పుడు చెప్పిండో భగవంతుడు మల్లయ్య రాట కన్న కొడుకుడు చూసిందాట
తొర్రిప పూలు బొత్తుకూర వైరాలు నెల్లికూర నోపాలు కోతులు పొండగలు ఒట్టలు కొత్త గవ్వేలు ఇల్లాని గదికిరవర మల్లవ్వ మా దేవుని గట్టుకెళ్ళిపోయి కొడుక జుట్టు సుట్ట బట్టలు వేసుకొని కట్టెలు అమ్ముకున్నాము కొడుక అష్ట కష్టాలు ఆరాప గోరపలు పడ్డము కర్ణాల కంది కళ్ళము లోపల కందిత్తులు ఏరుకొని బుక్కినము రమయ్య నా కొడుక మల్లవ్వ పుట్టినాక కొడుక నా కొడుకు పుట్టినాక కొడుక ఎత్తైది ఎవరైంది బుక్కలంతా అన్నము తింటున్నావు గారా అయ్యో కడి కొడుక మూడు సొల్ల దొరలకు ముత్తు మీద పెచ్చులంటే ఏడికెళ్ళి తెస్తావురా మల్లవ్వ అపహరించినారా మల్లేశా అపహరించినారా నా కొడుక ఈ కళ్ళు మొక్కుతారా మల్లవు దండము పెడతా నా కొడుక కొడుక మల్లయ్య నారా నా కొడుక మల్లవరారా మూడు సుల్ల జొన్నలకు ముత్తు మీస పెచ్చులంట కొడుక ఏ రాజ్యాలు లేవు పెచ్చులు కొడుక ఎవరు ఒక్క తీసుకొని కొడుక నీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్కుత కొడుక నీ సేరు లోపల లోపల ఆరగాలం అయితే ఒక సొప్పెండిపోతే జోరుగాలం అయితే కప్పలు గుడ్డు పెడితే కొడుక నా మాట నమ్ముర కొడుక కొడుక మల్లయ్య అని చెప్పింది అమ్మవారు ఒక కాపు నీలవ్వ ఇక భగవంతుడు సామి ఉన్నవారు దేవుడు దేవరాజు మల్లయ్యనే అవ్వ